ఏదైతే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మేడిపల్లి ఫార్మాసిటీ భూముల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎమ్మటున్న నాయకులు మొత్తం అవినీతి చేసిండని అన్నాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మేము ఎక్కడన్నా మేడిపల్లిలో అవినీతి చేసినట్టయితే ఫార్మాసిటీ దగ్గర ఎక్కడన్నా రైతుల దగ్గర ఎకరం భూమి తీసుకున్నట్టయితే, ఎక్కడన్నా రైతుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టయితే మేడిపల్లి చౌరస్తాకు వస్తాము, గ్రామ పంచాయతీ కాడ కూర్చుంటాము, ఎక్కడన్నా రైతులు మమ్మల్ని రైతుల సమక్షంలోనే చేర్చుకుంటామని చెప్పి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి సవాల్ విసిరినాం. ఖచ్చితంగా ఈరోజు వచ్చినాం 17 తారీఖు నాడు మేడిపల్లి గడ్డ మీదకి. ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి తోక ముడిచిండు, ఊర్లకు రాలేదు. ఈరోజు రాకుండా ఢిల్లీ నాటకాలు ఆడుతూ ఉన్నాడు, రాకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మా యువ నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మేడిపల్లికి వస్తా అన్నాడు, 10 గంటలకు మేడిపల్లికి వచ్చిండు. కావాలని ఈరోజు పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఊర్లకు రానియకుండా ప్రశాంతమైన వాతావరణం నిరసన తెలుపుతా ఉన్నాం. మేము ఎట్లాంటి కొట్లాటల కోతలేం, పంచాయతీల కోతలేం, నిరసన తెలపడానికి వచ్చినాం, రైతులను అడగడానికి వచ్చినాం. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మాకు హక్కున్నది, రైతుల మధ్యలో మాట్లాడే హక్కున్నది. 14,000 ఎకరాలు ఆ రోజు మా ప్రభుత్వంలో భూసేకరిస్తే ఈరోజు ఫ్యూచర్ సిటీ అని చెప్పి మొత్తం కూడా ఈ భూమిని దోసుకొదిందామని రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి రైతుల మధ్యలోకి వస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు, సీతక్క గారు ఏం చెప్పారు, తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పిండు, ఇక్కడ ఉన్నట్టు కోదండ రెడ్డి ఏం చెప్పిండు, అందరు కూడా ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఈడికొచ్చి భూములు వాపస్ ఇస్తా అన్నారు. భూములు మేము అధికారం లాగా భూములు వాపస్ ఇస్తా అన్నారు. ఈ రోజు అంటున్నాం మీరు భూములు వాపస్ ఇవ్వండి. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా దానికి కట్టుబడి ఉన్నాం. ఎవరి దగ్గర అయితే భూములు తీసుకున్నారో ఆ భూములన్నీ వాపస్ ఇవ్వండి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఇకపై ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద ఈ 4 గ్రామాలలో ఈ 14,000 ఎకరాలు మీరు మొత్తం కూడా దోసుక తింటా ఉన్నారు. దీని రైతులకు దక్కే వరకు కూడా ఈ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా అక్కడ పార్టీ హౌస్ లో మా జిల్లా అధ్యక్షుడిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ మన యువ నాయకులు కేవలం మేము నిరసన తెలపాలనుకుంటున్నాం, కానీ పోలీసులు దౌర్జన్యంతో మనం ఈరోజు రానివ్వట్లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు రాలేదు, చర్చకు వస్తాడు. మేము అవినీతి చేసినాం అంటున్నాం కదా, మేడిపల్లి ఊర్లోకి వచ్చినాం, మేము ఏం అవినీతి చేసినామో చూపించాలని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డికి సవాల్ వేస్తున్నాం. ఖచ్చితంగా ఇక ముందు పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ గ్రామాలలో ఖచ్చితంగా ఈ 4 గ్రామాలను నిలదీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.